క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దిన వాగ్దానము అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో, ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగా దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించండి. బిడ్డలారా, ఈ దినము దేవుని యొక్క మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుదాం. రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, వెరినేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. ప్రియులారా, చూడండి, ఈ మాట ఒక ఉన్నతమైనటువంటి, ఒక శ్రేష్టమైనటువంటి, ఒక ధైర్యాన్ని పుట్టించేటువంటి మాట. ఈ ఉదయకాలమే దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. బిడ్డలారా, ఆయన అంటున్నాడు, రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తము కొరచకాలేదు అంటున్నాడు అనమాట. ప్రియులారా, చూడండి, మనం ఏ కండిషన్లో ఉన్నా సరే, ఏ యొక్క పాప ఊపిలో ఉన్నా సరే, ఏ బంధకాల్లో చిక్కున్నా సరే, ఎలాంటి క్లిష్టకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా సరే, ఆయన అంటున్నాడు, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా సరే నేను నిన్ను రక్షిస్తాను, నిన్ను రక్షించడానికి నా హస్తము కురచకాలేదు అంటున్నాడు అనమాట. ఈరోజు చాలామంది కుటుంబాలు ఎలా ఉంటున్నారు, చాలామంది వ్యక్తులు ఎలా ఉంటున్నారు, ఒక భయంకరమైనటువంటి పాప ఊపిలో చిక్కుకొని పోయి, ఆయా వ్యసనాలలో మునిగిపోయి, భయంకరమైనటువంటి ఎవరు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితిలో, ఎవరు తీసుకురాలేరు నన్ను అనేటువంటి ఒక భయంకరమైనటువంటి ఊపిలో ఇరుక్కొని పోయి, ఆ యొక్క రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారితో ఆయన అంటున్నాడు, నేను నిన్ను బయటికి తీసుకొని వస్తాను, నేను నిన్ను రక్షిస్తా అని చెప్తూ ఆయన మాటిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, చూడండి, ఆయన ఈరోజు ఎక్కడుండి మాటలు వింటున్నారో ఆయన అంటున్నాడు, నేను నిన్ను రక్షించడానికి నా హస్తము కురచకాలేదు అంటున్నాడు అనమాట. నన్ను ఎవరు రక్షిస్తారు, నన్ను ఎవరు విమోచిస్తారు, నాకెవరు సహాయం చేస్తారు, మరి నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను, ఈ ఆపదలో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, ఈ కష్టంలో ఉన్నాను, ఈ బాధలో ఉన్నాను, నన్ను ఎవరు రక్షిస్తారు అని చెప్పేసి ఒకవేళ అల్లాడిపోతూ ఉన్నావేమో బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నేను నిన్ను రక్షిస్తాను, నేను నిన్ను రక్షించడానికి నా హస్తము కురచలేదు అంటున్నాడు అనమాట. చూడండి, ఇంకొక మాట అంటున్నాడు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందంగా లేవు. నువ్వేది చెప్తున్నావో, నువ్వేది మాట్లాడుతున్నావో, ఏ సమయంలో నువ్వు నీ కష్టము, నీ బాధ, నీ దుఃఖము, నీ వేదన, నువ్వు ఏ కండిషన్లో ఉండి నీ పరిస్థితి అంతా కూడా, నీ గోడంతా కూడా నువ్వు చెప్పుకొని ఆశపడుతున్నావు కదా, నీ గోడు వినటానికి ఆయన అంటున్నాడు, నేను వినటానికి నేను సిద్ధంగా ఉన్నాను, నా చెవులు మందంగా లేవండి, నేను వింటాను, నువ్వు ఏది చెప్పినా నేను వింటాను అని చెప్పి ఆయన మాటిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, నీ బాధ, నీ కష్టము, నీ దుఃఖము, నీ పరిస్థితి అంతా కూడా ఎవరితో చెప్పుకోవాలని చెప్పేసి ఆశపడుతూ ఉన్నావేమో. నా గోడు ఎవరికి చెప్పుకోవాలి, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి, నా దుఃఖాన్ని ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి ఒకవేళ నువ్వు నలుదిక్కులో చూస్తూ ఉన్నావేమో బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నువ్వేది చెప్పినా సరే నేను వింటాను అంటున్నాడు అనమాట. నువ్వే కండిషన్లో ఉన్నా సరే నేను నిన్ను రక్షిస్తా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఆయనను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ మాటలు వినటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వేది చెప్తే ప్రతి మాట ఆయన శ్రద్ధగా విని నీ జీవితంలోని ఆయన కార్యాలు చేయడానికి ఒక సిద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. బిడ్డలారా, ఒకవేళ ఇప్పటి వరకు కూడా మనుషుల వైపు చూస్తూ, వారి వైపు వీరి వైపు చూస్తూ, మరి బంధువుల వైపు చూస్తూ, రక్త సంబంధుల వైపు చూస్తూ, ఆత్మీయుల వైపు చూస్తూ, అన్నదమ్ముల వైపు చూస్తూ, అక్క చెల్లెల వైపు చూస్తూ, ఇరుగు పొరుగు వారి వైపు చూస్తూ, ఏ సహాయం అందనటువంటి పరిస్థితులు నువ్వు ఉన్నావేమో ఈరోజు ఆయన అంటున్నాడు, నేను నిన్ను రక్షిస్తా, నేను నిన్ను విమోచిస్తా, నీ విషయంలో నువ్వేది చెప్పినా సరే నేను వినటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మరొక్కసారి నీకు ధైర్యాన్ని ఇస్తా ఉన్నాడు, మరొక్కసారి నేను బలపరుస్తూ ఉన్నాడు. బిడ్డలారా, కనుక ధైర్యంగా ఉండు. నువ్వేదైనా సరే, ఏ అర్ధరాత్రి అయినా సరే, నువ్వు ఆయనకి నీ కష్టం ఏంటో చెప్పు. నీ నోరు తెరిచి, యేసయ్యా నేను ఈ పరిస్థితిలో ఉన్నానయ్యా, నేను ఈ యొక్క దుఃఖకరమైన పరిస్థితిలో ఉన్నాను, ఈ వేదనకరమైన పరిస్థితిలో ఉన్నాను, ఈ అనారోగ్యంతో ఉన్నాను, నా కష్టాలు ఇవి, నా బాధలు ఇవి, నా శ్రమ ఇది, నా దుఃఖం ఇది, నా కన్నీరు ఇది ప్రభా, నా సమస్యని ఎవరితో చెప్పుకోను ప్రభా, నీతో చెప్తున్నాను నాయన, నన్ను విడిపించండి ప్రభా, నేను ఈ బాధలో ఉన్నానయ్యా, నాకు విడుదల ఇవ్వండి ప్రభా, నన్ను రక్షించండి, నా మాటలు వినండి ప్రభా అని చెప్పేసి ఒక మంచి మనసుతో నువ్వు దేవుని ఎద్దకురా. దేవుడు నీ మాటలు వినటానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. బిడ్డలారా,
ఇలాంటి మనసు నీకు కావాలని దేవుని దగ్గర అడుగు. నువ్వు దేవుని విషయంలో నువ్వు నమ్మకంగా ఉండి ఇలాంటి ప్రార్థన చెయ్యి. నిన్ను విడిపించడానికే, నిన్ను రక్షించడానికే, నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ఈ మాటలు నీ మనసులో ఉంచుకో. దేవునికి నీ విషయాలు తెలియచేయి. దేవుడు తప్పక నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ విషయాలు వింటాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో గొప్ప మేలు ఆయన చేస్తాడు. దేవుడిట్టి కార్యము జరిగించునుగాక. ఆమేన్. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైన మా రక్షకానికి వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ కూడా దీవించండి నాయన. ఎవరు నాయన బాధలో ఉన్నారో, దుఃఖంలో, వేదనలో ఉన్నారు ప్రభా, కష్టంలో ఉన్నారు ప్రభా, ఎవరు రక్షిస్తారా, ఎవరు విమోచిస్తారా, ఎవరు మమ్మల్ని విడిపిస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభా. మా మాటలు ఎవరు వింటారా అని చెప్పేసి వారు ఎదురు చూస్తూ ఉన్నారేమో ప్రభా. అయ్యా, వారిని రక్షిస్తానన్నావు, వారిని విమోచిస్తానన్నావు, వారికి విడుదలిస్తానన్న దేవుడో ప్రభా. మీరు విమోచించండి, మీరు విడుదలివ్వండి, వారిని ఆయన విడిపించండి తండ్రి. వారు చెప్పే ప్రతి మాట కూడా మీరు వినండి ప్రభా. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి ప్రభా, మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకొంటున్నాను. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ కూడా మరొకసారి దీవించి ఆశీర్వదించమని, ఈ దిన దీవుల చేత నింపి బలపరిచి సహాయం చేయమని యేసు నామను బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ దినము ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే చేసుకుంటున్నారో అటు వారందరికీ కూడా ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానము, ఈ సంవత్సరం దయాకిరీటం నీకు ధరింపు చేసి ఉన్నానని చెప్పి ఆయన మాటిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా ఆయన దయ, ఆయన కృప, ఆయన కాపుదల మీ అందరికి తోడయుండును గాక. ఆమెన్.